జగన్మోహన్ రెడ్డి ఆలివ్ ఆకుల కథ అంత అబద్ధం, పచ్చి అబద్ధం. లోపల ఉన్నది ధర్మారెడ్డి. ఆ ధర్మారెడ్డి ఈ రోజున వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్తూ ఉన్నాడు. అప్రూవర్ గా మారిపోయాడు. ఈ రోజున ధర్మారెడ్డి తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో బిగ్ బాస్ దాకా పోతుంది ఈ నేరం. హిందువుల మత విశ్వాసాలని, హిందువుల మనోభావాలని, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతోటి ఆడుకోవాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడు. ఈ రోజున ఈ ధర్మారెడ్డికి ఏమైందో తెలుసా? ధర్మారెడ్డికి వ్యక్తిగతంగా, అంటే నేను పబ్లిక్ లో టీవీలో నేను చెప్పకూడదు, నేను చెప్పను. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినందుకు, వెంకటేశ్వర స్వామికి అపకారం తలబెట్టినందుకు ధర్మారెడ్డికి వ్యక్తిగత జీవితంలో తీరని లోటు ఏర్పడ్డది. బహుశా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి ధర్మారెడ్డికి. ఈ రోజున అప్రూవర్ గా మారిపోయాడు. అప్రూవర్ గా మారినంత మాత్రాన శిక్ష నుంచి మినహాయింపు ఉండదు. అయినా సరే ఈ విషయం తెలిసి కూడా ధర్మారెడ్డి అప్రూవర్ గా మారిపోయాడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి తెలుసు ఈ కేసుని ముందరికి ఎట్లా తీసుకెళ్లాలి.